ఈరోజు ఇక్కడికి మనం అందరం చేరి ఉన్నాం. అసలు ఎందుకు దేవుని యొద్దకు రావాలి, ఎందుకు వచ్చాము అని చూస్తే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో బాధ ఉంటుంది. ఆ బాధల్లో నుండి విడిపించబడ్డానికి, సమస్యల్లో నుండి విడుదల పొందడానికి దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటాం. అందరికీ ఒకే సమస్య ఉండదు, కానీ ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాటిని తీరుస్తాడు, సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ప్రభు యొద్దకు ఈరోజు మనం వచ్చాం. దేవుడు ఏమంటూ ఉన్నాడు అసలు నిన్ను బట్టి? ఆయన నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఆయన ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడంటే, నీవు ఏ స్థితిలో బాధపడుచు ఉన్నావో, ఏ స్థితిలో నీవు కష్టాలు పడుతూ ఉన్నావో ఆ స్థితిలో నీవు అలాగే ఉండడం దేవునికి ఇష్టం లేదు. కానీ నీవున్న స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించడమే దేవుని ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు అందుకే తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను ఒక మంచి వ్యక్తిగా, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని, నిన్ను ఒక శక్తి కలిగిన వ్యక్తిగా, నిన్ను ఆశీర్వాదకరమైన జీవితంలోకి నడిపించాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. కాబట్టి అందుకే దేవుడి రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుపులో ఒక శక్తి ఉంది, ఆయన పిలుపులో విడుదలుంది, ఆయన పిలుపులో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఆయన పిలుపులో వ్యాధికి నివారణ ఉంది, ఆయన పిలుపులో రోగానికి స్వస్థత ఉన్నది. కాబట్టి రోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవే స్థితిలో ఉన్నా సరే ఆయన యొద్దకు గాని నీవు వస్తే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఏం చెప్తూ ఉన్నాడో తెలుసా ప్రభువు? నీవు ఏ భారాలైతే మోస్తూ ఉన్నావో, ఏ ప్రయాసతో అయితే నీవు ఉన్నావో, అటువంటి స్థితిలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు నిన్ను నేను పిలుస్తూ ఉన్నాను, నా యొద్దకి రా, నేను నీకు విశ్రాంతిని దయచేస్తాను. ఏ భారాలైతే నీవు మోస్తూ ఉన్నావో, ఏ వ్యసనాల చేత అయితే నీవు బంధించబడి ఉన్నావో, ఏ శోధనలైతే నీవు చిక్కుబడి ఉన్నావో, వాటన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. నా శక్తిని పంపి నీకు సహాయం చేసి నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఇస్తాను, నిన్ను ఒక మంచి వ్యక్తిగా నేను చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. రాత్రి నువ్వు చేయవలసిందో ఒకే ఒక పని, ఆయన పిలుస్తూ ఉంటే, దేవా నేను నీ యొద్దకు వస్తాను, నీ సహాయము నాకు కావాలి, నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు విడుదల ఖచ్చితంగా కావాలని నువ్వు ప్రభు యొద్దకు వస్తే, దేవుడి రోజు ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో ప్రభు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ప్రతి ఒక్కరి పేరు తెలుసు, ప్రతి ఒక్కరి జీవితం తెలుసు. ఎందుకంటే ఆయనే కాబట్టి మనల్ని పుట్టించింది, ఆయనే కాబట్టి మనల్ని తయారు చేసింది, ఆయనే మన దేవుడు కాబట్టి దేవునికి సమస్తము తెలుసు. మన పేరు, మన ఊరు, మన సమస్త జీవితము ఆయనకు తెలుసు. దేవుడు ఎవరిని చూస్తూ ఉన్నాడంటే, ఎవరైతే బాధల్లో నలిగిపోతున్నారో, ఎవరైతే శ్రమల్లో కృంగిపోతున్నారో, ఎవరైతే అశాంతితో ఉన్నారో, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో అటువంటి వారిని దేవుడు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా ఆయన పిలిచేది? నీకు విడుదల ఇవ్వడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీవున్న సమస్యలో నుండి ఆయన విడిపించి నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ప్రభువు చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. రోజున మనుషులకు ఒక అలవాటు ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఎదుగుతూ ఉంటే మనుషులు ఓర్చుకోలేరు. వీళ్ళు ఎలా పైకి వస్తున్నారు, వీళ్ళు ఎలా సంపాదిస్తూ ఉన్నారు అని, కొంచెం ధనం కలిగి ఉన్నా, కొంచెం సంపాదనలో మనం స్థిరపడుతున్నా వారికి కొంచెం అసూయ కలుగుతుంది. అది మానవుల యొక్క నైజం. ఒకరు పైకి ఎదుగుతూ ఉంటే మనుషులు చూడలేరు, ఒకరు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారు, కానీ కొంచెం ఎదుగుతూ ఉంటే చూడలేరు.
అయితే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే, మనుషులు బాధపడుచు ఉన్నప్పుడు, శోధనలో, వ్యాధుల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో చిక్కుకొనిపోయి వారు వేదన పాలవుతూ ఉన్నప్పుడు దేవుని హృదయము తల్లడిల్లిపోతుంది. వారిని ఎలాగైనా నేను విడిపించాలి, వారిని ఎలాగైనా నేను బాగు చేయాలి, వారిని ఎలాగైనా నేను స్వస్థపరచాలని దేవుడు వారిని వెతుక్కుంటూ వస్తాడు. ఈ రాత్రి అదే రీతిగా నిన్ను కూడా ప్రభు వెతుక్కుంటూ వచ్చాడు నీ గ్రామానికి. ఎందుకో తెలుసా? నీవు పడుతున్న వేదనలో నుండి, నీవు పడుతున్న రోగాల్లో నుండి, నీవు పడుతున్న సమస్యల్లో నుండి దేవుడు నిన్ను విడిపించాలని ఈ రాత్రి కాల సమయంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ మాటలు కానీ నీవు వింటూ, దేవా నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా, నాకు కూడా విడుదల కావాలి, నాకు కూడా నీవు సహాయం చేయని కానీ నీవు కానీ ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడి రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో విడుదల ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది జీవితాల్లో వారి శోధనల పాలవుతూ ఉన్నప్పుడు, భయంకరంగా వారి జీవితాలు సతమతమవుతున్నప్పుడు దేవుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఏం చేశాడంటే, అలాగే మీరు శోధనలోనే ఇలాగే ఉండిపోవాలి, ఇలాగే కష్టాల పాలు అయిపోవాలి అని అనుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఏ బాధల్లో అయితే వారు ఉన్నారో, ఏ శ్రమల్లో అయితే వారు ఉన్నారో, ఆ శ్రమల్లో నుండి దేవుడు వారిని పైకి లేపి వారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారో, ఒక్కొక్కరి జీవితం పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. అందుకే దేవుడి రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా యుద్ధకు వస్తే నిన్ను నేను ఒక మంచి వ్యక్తిగా నేను చేయాలనుకుంటున్నాను. రోజు మనిషి మారాలనుకుంటూ ఉన్నాడు, త్రాగుల్లో నుండి విడుదల పొందాలనుకుంటూ ఉన్నాడు, వెట్టి చాకరి బ్రతుకులో నుండి విడుదల పొందాలనుకుంటూ ఉన్నాడు, వ్యసనాల్లో నుండి బాగవ్వాలనుకుంటూ ఉన్నాడు, ఇంకా దేనిలో నుండి అయినా చెడ్డదానిలో నుండి మంచి వ్యక్తిగా నేను మారాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అతని వల్ల అవ్వట్లేదు, వారి వల్ల కావట్లేదు. కారణం ఏంటంటే ఆ వ్యసనము, ఆ బాధ, ఆ శోధన వారిని చుట్టుముట్టేస్తుంది. దానికి శక్తి ఎక్కువ. ఆ శక్తిలో నుండి వీరు విడుదల పొందలేక అలాగే వారి జీవితాలు మరణము వరకు సతమతమైపోతూ ఉన్నాయి. అలాగే వ్యసనాల చేత వారి జీవితాలు అంతమైపోతూ ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఈ రోజున నీవు అలాగే అంతమైపోవాల్సిన అక్కర్లేదు. నేను ఎవరినో తెలుసా? మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుణ్ణి. మరణములో నుండి నేను నిన్ను జీవములోకి దాటిస్తాను. వ్యసనాల్లో నుండి నేను నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను చేయాలని, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని నేను చూడాలని నేను ఆశపడుతూ ఉన్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితం అంతా కూడా శోధనల పాలైపోతుంది. జీవితం అంతా నెమ్మది లేకుండా ఉంది. అయితే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నేను ఉండలేను, ఇక నేను బ్రతకలేను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోదాం, ఏదో ఒకటి అయిపోవాలి, ఇంకా నేను ఉండకూడదు అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హృదయంలో చూస్తే నెమ్మది లేదు, కలవరం, అశాంతి. నా అనేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవ్వరు కూడా లేరు. ఆప్తులు దూరం అయిపోయారు, ఒంటరి స్త్రీగా మిగిలిపోయింది. అయితే ఈ సమయంలో ఆమె ఏం చేస్తూ ఉందో తెలుసా? పలకరించడానికి కూడా దిక్కే లేరు, వెళ్ళిపోతూ ఉంది. అరణ్య మార్గంలో పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంది. కన్నీళ్లతో తన హృదయం నిండిపోయింది, కన్నీళ్లతో, రోదనతో ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంది. గమ్యం తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, అసలు తన జీవితం ఏంటో అర్థం కావట్లేదు. ఈ స్థితిలో ఆమె వెళ్ళి ఉన్న సమయంలో దేవుడు ఆమెను చూచాడు. దేవుడు చూచి ఆమెను గమనిస్తూ ఉన్నాడు. ఈమె ఎక్కడికి వెళుతూ ఉంది, ఈమె ఏం చేయడానికి వెళుతూ ఉందని దేవుడు గమనించి ఆ వ్యక్తిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే పిలుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తిని. మనుషులు కాదు పిలిచేది. ఈ రోజున నీవు ఏ సమస్యల చేత ఉన్నావో, ఏ బాధల చేత నీవు ఉన్నావో, ఏ వ్యసనాల చేత నీవు బంధించబడి ఉన్నావో, ఏ అప్పుల మధ్యలో నీవు కూరుకొని పోయి ఉన్నావో, ఈ రోజు దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకి రా, నేను నీకు సహాయం చేస్తాను. నీకే సహాయం కావాలి? రోజు రోగం నిన్ను చుట్టేసిందా?
శరీరము మృతతుల్యమైపోతూ ఉందా? శరీరంలో శక్తి లేదా? కుటుంబంలో సమాధానం లేదా? నీ భర్త త్రాగుడికి లోనైపోయాడా? నీ భార్య మాట వినట్లేదా? ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను విడిపిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును ఆయన చేయుటకు శక్తి కలిగిన దేవుడు. పేరు పెట్టి పిలిచి, ఎక్కడికి వెళుతూ ఉన్నావు? నీవు ఏం చేయబోతున్నావు? నేను నీ పక్షాన ఉన్నాను, దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నిన్ను ఆదుకోబోతూ ఉన్నాను. అందరూ నిన్ను చేయి విడిచినా సరే, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే, సృజించిన దేవుణ్ణి నేను కదా. నీ జీవితంలో నేను మేలు చేయబోతున్నాను. ఎక్కడైతే నీవు అవమానించబడ్డావో, ఎక్కడైతే నీవు త్రోసివేయబడ్డావో, ఎక్కడైతే ఎక్కడి నుండి అయితే నీవు పారిపోయొచ్చావో, అక్కడే నేను నిన్ను నిలవబెట్టి ఒక ఉన్నతమైన జనాంగంగా నేను నిన్ను చేయబోతున్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన జీవితాల్ని, పతనమైపోయిన జీవితాల్ని, గమ్యం లేని జీవితాల్ని, అర్థం లేని జీవితాల్ని, మోడుబారిపోయిన జీవితాల్ని యేసుక్రీస్తు దగ్గరికి గాని వస్తే, ఆయన పిలుపు గాని నీవు లోబడితే, ఆయన ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీ జీవితాన్ని నేను అర్థవంతంగా నేను చేయబోతూ ఉన్నాను. అనేక మంది చూసి ఆశ్చర్యపోయేటట్లు నీ జీవితాన్ని నేను పైకి లేపబోతూ ఉన్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని పిలుచుకొని ఆయన ఇష్టంలో వారిని ఏం చేయాలనుకుంటాడో, ఏ స్థితిలో వారిని ఉంచాలనుకుంటాడో ఆ స్థితిలోకి దేవుడు వారిని నడిపిస్తాడు. ఆ స్థితిలో వారిని దేవుడు ఉంచుతాడు. దేవుడే పిలిస్తే, దేవుని దగ్గరకు కానొస్తే దేవుడు సామాన్య స్థితిలో ఉంచడు. దేవుడు తక్కువ స్థితిలో పెట్టడు. నీవు గందరగోళంగా ఉండాలని ప్రభు కోరుకోడు, కానీ ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ప్రభు ఆశపడుతూ ఉంటాడు. అదే రీతిగా ఈ స్త్రీని దేవుడు ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడ్డాడు, పిలుచుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎక్కడైతే ఆమె జీవితం పతన స్థితికి చేరుకుందో, ఎక్కడైతే ముగించబడుతుందో, అక్కడే దేవుడు నిలవబెట్టి తనకు కుమారుణ్ణి దయచేసి ఉన్నతమైన స్థితిలో ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో ఎటువంటి దిగులు చేస్తున్నావో, ఎటువంటి వ్యసనాలు చేస్తున్నావో, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను నేను మంచి వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నీ హృదయంలో కానీ దేవునికి చోటిస్తే, దేవుడు పిలిచినప్పుడు కానీ నీవు లోబడి ఆయన యొద్దకు వస్తే, ఇంకా మనుషుల్ని చూచి ఆశ్చర్యపోతారు. పలానప్పుడు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు కదా, పలానప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు కదా, ఇప్పుడు చూస్తే ఏంటి ఈయన జీవితం ఇలా మారిపోయింది. అవును, పాడైపోయిన మోడుబారిపోయిన జీవితాల్ని దేవుడు చిగురింప చేస్తాడు, ఫలవంతంగా మారుస్తాడు, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయి 3వ దినమందు తిరిగి లేచిన దేవుడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణము ఆయన్ని బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మరణపు కోరల్ని విరిచేసి మరణములో నుండి సజీవుడిగా దేవుడు పైకి లేచాడు. ఆయనలో ఒక శక్తి ఉంది. సర్వశక్తి కలిగిన దేవుని కానీ నీవు నమ్ముకుంటే, నీవు నమ్ముకున్న దేవునిలో ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? నీ కుటుంబంలో కార్యాలు జరిగించడానికి ఆరంభిస్తుంది. ఏం కార్యాలు? ఏవైతే నీ జీవితంలో సరిగా లేకుండా ఉన్నాయో వాటన్నిటిని సరిచేస్తూ వస్తాడు దేవుడు. ఒకానొక పట్టణంలో ఒక వ్యక్తి దయ్యాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు. అతన్ని దేహంలో ఎన్ని దయ్యాలు ఉన్నాయంటే 2000 దయ్యాలు. 2000 దయ్యాలు ఒక యవ్వనస్తుడికి పట్టున్నాయి. అతని నివాసం ఎక్కడంటే సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. సమాధుల్లోనే తన నివాసం, సమాధుల్లోనే పడుకోవడం. ఇంక ఇంటికి రాడు, బట్టలు వేసుకోడు, రాళ్ళు తీసుకొని తన దేహాన్ని గాయపరుచుకుంటూ ఉంటాడు. తనకు నెమ్మది సమాధానము ఏది లేదు. సమస్తాన్ని మర్చిపోయే కారణం ఏంటో తెలుసా? తన లోపల 2000 దయ్యాలు చేరిపోయాయి. ఈ దయ్యాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాన్ని నెమ్మది లేకుండా చేసేస్తూ ఉన్నాయి, ఇంటికి రానికుండా చేసేస్తూ ఉన్నాయి.
సమాధుల్లోని వారి నివాసం, సమాధుల మీదే పడుకుంటాడు. ఆకలేంటో తెలియట్లేదు, ఎక్కడున్నానో ఏంటో తెలియట్లేదు, పిచ్చి పిచ్చిగా ఉన్నాడు, పిచ్చోడుగా మారిపోయాడు, దేహం అంతా మురికిగా భయంకరంగా తయారయ్యాడు. ఒకప్పుడు మంచి వ్యక్తే, కుటుంబంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే. అయితే ఈ దయ్యాలు ఎప్పుడైతే అతనికి పట్టుకున్నాయో ఇప్పుడు పిచ్చివాడుగా మారిపోయాడు. అతను సమాధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ దారి గుండా వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తుని చూసేశాడు. దేవునికి ఒకటి అర్థమైపోయింది, ఇతనిలో దయ్యాల సమూహం ఉన్నది, ఈ రోజు ఎలాగైనా సరే ఇతనికి విడుదల కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర కానొస్తే దేవుడు కానీ నిన్ను చూచాడా? నీవే స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుడు నిన్ను అలాగే విడిచిపెట్టడు. నీ జీవితంలో మార్పుని తీసుకొస్తాడు, నీ జీవితంలో విడుదలని తీసుకొస్తాడు, నీ జీవితంలో స్వస్థతను తీసుకొస్తాడు. అదే రీతిగా యవ్వనస్తుడిని చూచినప్పుడు దేవుడు అతని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగాడు. అదేంటో తెలుసా? ఈ వ్యక్తి విడుదల పొందాలి, ఈ వ్యక్తిలో ఉన్న దయ్యపు సమూహంలో నుండి ఇతను విడుదల పొంది ఒక మంచి వ్యక్తిగా ఇతను మార్పు చెందాలని ప్రభు ఆశపడి ఒక్కసారి తన హస్తాన్ని చాపాడు అతని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే చూడ్డానికి కూడా అసహ్యంగా ఉన్నాడు. మనుషులు త్రోసివేసేస్తూ ఉన్నారు, ఎవరి ఇళ్ళకి పిలిపించుకోవట్లేదు, ఎవరు అన్నం పెట్టట్లేదు. అంత భయంకరంగా తయారై ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచేమంటూ ఉన్నాడో తెలుసా? ఏ దయ్యపు సమూహములైతే నీలో చేరి వేధిస్తూ ఉన్నాయో ఇప్పుడే వాటిని నజరేయుడైన యేసు నామంలో నేను పారద్రోలుతూ ఉన్నానని చెప్పిన వెంటనే 2000 దయ్యాలతో బాధించబడుతున్న వ్యక్తిని దేవుడు ఆ రోజే విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు సమాధానం లేకుండా చేసేది ఎవరంటే సాతాను శక్తులు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా చేసేది, గొడవలు కలిగించేది, పిల్లల్ని మాట వినకుండా చేసేది, ఇంకా కుటుంబాన్ని రకరకాలుగా ఆడించేది ఎవరంటే దయ్యపు శక్తులు. మనకు తెలీదు, ఇదేదో మేము చూసుకున్న పాపంలే, ఇదేదో ఇలా అయిపోయిందిలే మా కర్మలే అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే కుటుంబాల్ని పతనము చేయడానికి అపవాది శక్తులు కుటుంబాల్లో ప్రవేశించి వారి కుటుంబాల్ని నాశనము చేస్తూ ఉన్నాయని అర్థం కావట్లేదు. అయితే ఈ రోజున ఏ దుష్ట శక్తులైతే నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నాయో, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయో, యేసు ఈ రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని విడిపించడానికి, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి. ఏ ప్రయాస చేత నీవు ఉన్నా సరే ఆయన నీ పట్ల కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేన దయ్యం పట్టిన వాడికి దేవుడు విడుదలిచ్చాడు. తన దేహాన్ని తను చూసుకుంటూ ఉన్నాడు. అతను ఎక్కడున్నాడో సమాధుల్లో ఉన్నాడు. తనకు అర్థం కావట్లేదు, అయ్యో ఎందుకు ఇలా నేను అయిపోయాను. దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడలేని నెమ్మది వచ్చేసింది. స్వస్థ చిత్తుడై మంచి బట్టలు వేసుకుని స్నానం చేసి దేవుణ్ణి వెంబడించడానికి మొదలుపెట్టాడు. ఇంకా సమాధుల్లో వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, కానీ యేసునే వెంబడిస్తూ ఉన్నాడు, యేసుతో కూడానే వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు వెళ్ళి నీ కుటుంబస్తులకి నీ దేహాన్ని చూపించు, సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను బాగు చేశాడని, నన్ను నా దేహాన్ని విడిపించాడని, దురాత్మ శక్తుల నుండి నాకు విడుదలిచ్చాడని నువ్వు వెళ్ళి నీ కుటుంబస్తులకు తెలియచేయని దేవుడు చెప్పినప్పుడు కుటుంబానికి వెళ్ళిన వెంటనే కుటుంబస్తులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు సమాధుల్లో తిరుగుతున్నవాడే ఇప్పటి వరకు భయంకరంగా తన దేహం మార్పు చెందింది. సంఖ్యలతో గొలుసులతో వాడిని కట్టినప్పటికీ సాతాను శక్తుల ప్రభావం వల్ల వాటిని తెంపివేస్తూ ఉన్నవాడు ఇప్పుడు ఎలాగ మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు అని చూస్తే సర్వశక్తి కలిగిన దేవుడు వాణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాణ్ణి పిలిచి వాణ్ణి బాగు చేసి మంచి వ్యక్తిగా వాణ్ణి తయారు చేశాడు. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి కానీ నీవు పిలిస్తే ఆయన నీ జీవితంలో ఏవైతే కొదువులుగా ఉన్నాయో, కొరతలుగా ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఆయన సంసిద్ధుడు. ఈ సమస్య ఆయన వల్ల కాదు, ఈ సమస్య ఆయన చేయలేడు అనడానికి ఎక్కడ వీల్లేదు.
అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయన చేయుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. అతని జీవితంలో ఒక కొరత ఉంది. దిగులు చేత, ఆవేదన చేత దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది? వృద్ధాప్యంలోకి నేను వచ్చేసాను. ఈ కొరతను ఎందుకు నేను తీర్చుకోలేకపోతున్నాను? నేనేమి చేశానని ఏడుస్తూ ఉన్నాడు. ఒక వృక్షం కింద కూర్చొని దిగులు పడుతూ ఉన్న సమయంలో దేవుడు అతన్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కను దృష్టి అంతా బాధలు పడుచు, వేదనలు పడుచు, హృదయంలో నెమ్మది లేకుండా ఎవరైతే సతమతమైపోతూ ఉంటారో ఆయన కను దృష్టి వారి మీదకి వస్తుంది. వారిని వెతుక్కుంటూ వారి మధ్యలోకే వచ్చేస్తాడు, వారి దగ్గరకే వచ్చేస్తాడు, వారి లోపలికి ఆయన వచ్చేసి వారితో కూడా నివాసం చేస్తూ ఉంటాడు. దేవుడు ఆ వ్యక్తిని పిలిచి అంటూ ఉన్నాడు, ఎందుకు నువ్వు వేదన పడుచు ఉన్నావు? ఈ స్థితిలో నుంచి నేను నిన్ను విడిపించగలను. ఒకవేళ నీ వయస్సు వృద్ధాప్యంలోకి వచ్చేసినా సరే, నీవు ముసలివాడవైనా అయిపోయినా సరే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను చేయలేనా? పిల్లల్ని ఇవ్వడం నా వల్ల కాదా? గర్భఫలము నేనిచ్చే బహుమానం. కాబట్టి ఈ స్థితిలో నుండి నేను నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని రావాలని నేను ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చానని దేవుడు తెలియచేసి అంటూ ఉన్నాడు. మీదిటికి వచ్చే కాలంలో నీ చేతిలో ఒక మగబిడ్డను కలిగి ఉంటావు. గొడ్రాలని నీ భార్యకు నింద వేయబడింది. ఈ సమస్యలో నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడే చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్యల్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చాడు వెతుక్కుంటూ. అబ్రహాముని పేరు పెట్టి పిలిచాడు. పిలిచి తన సమస్యను తీర్చాడు. అసాధ్యం. 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టడం సాధ్యం కాదు. డాక్టర్లకు కూడా చేత కాదు. రోజున అనేక మంది నిందలు మోస్తూ ఉన్నారు. పిల్లలు లేకుండా కుటుంబంలో నిందలు పడుతూ, భార్య దగ్గర, భర్త దగ్గర, ఇంకా కుటుంబంలో అత్తమామల దగ్గర, చుట్టుప్రక్కల ఉన్న వారి దగ్గర ఆ సమస్య వారిని వేధిస్తూ ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు. అయితే సర్వశక్తి కలిగిన దేవుని యొద్దకు కానీ నీవు వస్తే ఆయన పిల్లల్ని నీకు పుట్టించగలడు. గొడ్రాలనే నిందను ఆయన తీసివేయగలడు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రా, నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నువ్వు ఏ ప్రయాస చేస్తున్నావు, ఏ బాధలో నువ్వు చిక్కుకొని ఉన్నావో నా దగ్గరకు వస్తే నేనే నీకు మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక వేరే మార్గం లేదు. నువ్వు విడుదల పొందడానికి, స్వస్థత పొందడానికి, నీ జీవితంలో మేలులు చూడడానికి వేరొక మార్గం లేదు. కానీ ఏ దేవుడైతే పరలోకాన్ని నుండి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడో ఆయన ఉన్నతమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆది సంభూతుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి, సింహాసనాసీనుడైన దేవుడు పరలోకం నుండి భూలోకాన్ని చూచినప్పుడు మానవుల జీవితాలు బాగలేవని, వారి హృదయాలు సరిగా లేవని, వారి జీవితాలు పాడైపోయినాయని, వారందరూ మరణ ఛాయలోకి వెళ్ళిపోతూ ఉన్నారని, చీకటి బ్రతుకులతో నిండిపోయినాయని దేవుడు చూచి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను వెళ్ళి నా ప్రజల్ని విడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు, ఈ సర్వ మానవాల్ని సృజించిన దేవుడు, ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని ఆయన నోటి మాట చేత సృజించాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడుతుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు సూర్యుడు కలుగును గాకని పలుకగా సూర్యుడు సృజించబడ్డాడు. భూమి కలుగును గాకంటే భూమి సృజించబడింది. ఈ రోజు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది చేయాలని ఆశపడుతూ ఉన్నావో దాన్ని దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీకు సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు నెమ్మది దయచేయబోతూ ఉన్నాడు. నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ పిల్లల్ని దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఏ అప్పుల మధ్యలో నువ్వు చిక్కుకొని ఉన్నా దేవుడు అప్పులను కూడా తీర్చగలడు. రోజున అప్పులు పెద్ద సమస్య అయిపోతున్నాయి, నెమ్మది లేకుండా చేసేస్తుంది. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, అవమాన భారం. అయితే దేవుని యొద్దకు వస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతుంది. యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి అనుగ్రహించబడ్డాడు. ఎందుకు అనుగ్రహించబడ్డాడో తెలుసా? ఆయన భుజముల మీద మన భారాలున్నాయి. ఆయన అంటూ ఉన్నాడు, నా యొద్దకి రా, నీ భారాల్ని నీవే భరించుకోనక్కర్లేదు, నేను భరిస్తాను. నా భుజముల మీద నీ భారాల్ని భరించి నీకు విశ్రాంతినిస్తాను. ఆలోచనకర్త నీకు ఆలోచన చెప్తాను. బలవంతుడైన దేవుడుగా నీ పక్షాన నేను బలమైన కార్యాలు జరిగిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ సమస్య నీకు, ఈ సమస్యలో నీవు విడుదల పొందలేకపోతున్నావేమో. అనేక సంవత్సరాల నుండి ఈ సమస్య నిన్ను అలాగే బాధిస్తూ ఉందేమో. చాలా మంది అంటూ ఉంటారు, ఇక వాడు మారడు, ఇక ఈ సమస్య అంతే, ఇక ఈ జీవితం ఇంతే, చచ్చిందాక వీళ్ళంతే. కానే కాదు, దేవుడేమంటూ ఉన్నాడో తెలుసా? అటువంటి మూర్ఖుల్ని, అటువంటి బంధించబడిన వారిని విడిపించడానికే నేను దిగి వచ్చిన దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. బంధించబడిన వారి కట్లను తెంపే దేవుడు ఆయన. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినే దేవుడు. ఏ సమస్య చేత నీవు బంధించబడి మూల్గుచు ఉన్నావో ఈ రాత్రి కాల సమయమందు దేవుడు నీ మూల్గులు వింటూ ఉన్నాడు. చెరసాలలో 2 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ఎవరు విడిపించట్లేదు, దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, సైన్యాన్ని కావలిగా ఉంచేశారు, తలుపులన్నీ మూసివేయబడి ఉన్నాయి. దిక్కు తోచట్లేదు, ఏం చేయాలి, ఎలా విడుదల పొందాలి, ఏ మనుషులకి చెప్పుకోవడానికి వీల్లేదు. అయితే వారికి ఒకటి తెలుసు, సర్వశక్తి కలిగిన దేవుని రాత్రి మనం పిలుద్దాం, ఖచ్చితంగా ఆయన వచ్చి మనకి విడిపిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఏ స్థలంలో మనం ఉన్నామో ఆ స్థలానికి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని నీవు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, కానీ ఏ స్థలమందు గాని నీవు ఉండి పిలుస్తావో, సర్వశక్తి కలిగిన దేవా, యేసు ప్రభువా, ఇదిగో నేను ఈ సమస్యలో ఉన్నాను, నా యొద్దకు నీవు దిగి రండి దేవా అని నీవు పిలిస్తే ఆయన పలికే దేవుడు. వారు పిలిచారు, పిలుస్తూ ఉండగా జైల్లోకి వెతుక్కుంటూ వచ్చేసాడు, జైలు మధ్యలోకి దిగి వచ్చేసాడు. ఏ గదిలో అయితే వారు బంధించబడి ఉన్నారో ఆ బంధించబడిన గదిలోకి వెళ్ళగానే జైలు తలుపులు గదగద వణికిపోతూ ఉన్నాయి, పునాదులు కదలిపోతూ ఉన్నాయి. వారికి ఉన్న సంఖ్యలు, వారికి ఉన్న బంధకాలు వాటంతట అవే తెగిపోయాయి. విడుదల పొందారు. దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఏం చేసిందో తెలుసా? వారిని విడిపించి బయటికి తీసుకొని వచ్చింది. ఈ రోజున నిన్ను విడిపించడానికి ఏ శక్తి సరిపోదు, ఏ శక్తి సరిపోదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని శక్తి మాత్రమే నిన్ను విడిపిస్తూ ఉంది. ఒకానొక వ్యక్తి చెన్నై పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు, మంచి జాబ్లో ఉన్నాడు, తనకి 2 పిల్లలు. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సడన్గా తన దేహంలో వ్యాధి వచ్చేసింది. వ్యాధి వచ్చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు చెప్పారు, నీకు కుష్ఠవ్యాధి, లెప్రసీ వచ్చేసింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కుష్ఠవ్యాధితో కుటుంబంలో ఉండలేడు. ఇప్పుడు భార్య ఏమంటుందో ఊహించుకోవడానికి అసలు అర్థం కావట్లేదు. ఇంకా రోజు రోజుకి ఆ పుండ్లు స్టార్ట్ అయ్యాయి దేహంలో, స్కిన్ అంతా కూడా మారిపోతూ ఉంది. ఇప్పుడు
తన భార్య చెప్పింది, నువ్వు ఇంట్లో ఉండడానికి వీలే లేదు, ఇక నువ్వు అసలు ఉండడానికి లేదు, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎలా పోతావో, చనిపోతావో, ఇంకెక్కడికి పోతావో, ఏడుంటావో మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం మాతో ఉండడానికి వీలే లేదు. ఈరోజు లోకంలో ఉన్న బంధాలు బాంధవ్యాలు అలాగే ఉంటాయి. డబ్బున్నంత వరకే ప్రేమ, డబ్బుగానే అయిపోతే ప్రేమ ఆప్యాయతలు ఉండవు. అయితే నిజమైన క్రీస్తు ప్రేమ ఎటువంటిదో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను వెతుక్కుంటూ నిన్ను పలకరిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన భార్య మాట అనగానే తన గుండెలు పగిలిపోయాయి. ఎక్కడలేని దుఃఖం వచ్చేసింది. రోధిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నా భార్య నన్ను ఆదరిస్తుంది అనుకున్నాను, నా కుటుంబస్తులే వెళ్ళిపోమ్మంటూ ఉంటే ఇంక నేను బ్రతకడం ఎందుకు, ఇంకా మరణమే నాకు శరణ్యం, ఇంకా నేను ఖచ్చితంగా చనిపోవాలని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. ఒక చెన్నైలో ఒక కొండకు చేరుకున్నాడు. ఆ కొండకు చేరుకొని ఉరేసుకొని చనిపోదాం, ఇంకా బలవంతంగా మరణం అయిపోవాలి, అందుకని ఉరేసుకొని చనిపోవాలని తీర్మానం చేసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి ఒక చెట్టు క్రింద చేరాడు. ఏడుస్తూ ఉన్నాడు. పిల్లల్ని తలంచుకుంటూ ఉన్నాడు, భార్యని తలంచుకున్నాడు. భార్య అన్న మాటకి ఇంకా ఎక్కలేని దుఃఖం వచ్చేసి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా నేను రిటర్న్ అవ్వకూడదు, ఇంకా నేను ఇంటికి వెళ్ళడానికే వెళ్ళలేదు, వెళితే నా శవమే ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆ చెట్టు క్రింద చేరి ఏడ్చి ఆ చెట్టుకి తాడు వేస్తూ ఉన్నాడు. తాడు వేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక స్వరం వినబడుతూ ఉంది. నా కుమారుడా, నా కుమారుడు అన్న స్వరము అతని చెవుల్లో పడింది. ఈ కొండ మీద ఎవరు లేని స్థలములో ఎవరిక్కడ నన్ను పిలిచేదని ఒక్కసారి చుట్టూ చూచినప్పుడు ఎవరు లేరు. సరే, ఇదేదో నా భ్రమలే, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఎవరో పిలిచినట్టు అనిపించింది లేని మరలా ఉరి వేస్తూ ఉన్నాడు తాడు బిగించడానికి. తాడు బిగించి తలని ఆ తాళ్ళలో పెడుతూ ఉన్నాడు. పెడుతున్న సమయంలో మరలా అదే స్వరం వినబడింది. నా కుమారుడా, నా కుమారుడా. గట్టిగా వినబడుతుంది ఆ స్వరము. ఆ స్వరములో తీయని మాధుర్యము, ప్రేమతో కూడిన ఆ స్వరాన్ని వింటూ ఉంటే తన దేహం అంతా కూడా పులకరించిపోతూ ఉంది. చూస్తూ ఉన్నాడు, ఎవరిక్కడ నన్ను పిలిచేది, ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నారని చూస్తే తన ఎదురుగా సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు వెలుగుతో విరాజిల్లుతూ కనబడుతూ ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. నీవు చనిపోనక్కర్లేదు, నేను నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాను. ఓ కుష్ఠ వ్యాధిలో నుండి నేను నిన్ను బాగు చేయగలనని దేవుడు ఒక్కసారి తన హస్తాన్ని తన దేహం మీద పెట్టిన వెంటనే కుష్ఠ వ్యాధిలో నుండి విడుదల పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు త్రోసివేసిన, భార్య విడిచిపెట్టిన, ఆప్తులు దూరమైనా సరే సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు విడిచిపెట్టనే పెట్టడు. నీవు కుష్ఠ వ్యాధితో ఉన్నా సరే నిన్ను హత్తుకుంటాడు, పాపముతో ఉన్నా సరే నిన్ను హత్తుకుంటాడు, వ్యసనాలతో ఉన్నా సరే నిన్ను కలగలించుకుంటాడు. ఆయన ఎప్పుడైతే ఆయన స్పర్శ నీకు తగులుతుందో, ఎప్పుడైతే ఆయన శక్తి నీ మీదికి వస్తూ ఉందో, ఆయన శక్తి ఏం చేస్తూ ఉందో తెలుసా? నిన్ను మార్చివేస్తూ ఉన్నది. నిన్ను ఒక మంచి వ్యక్తిగా ఆయనలో ఒక ప్రభావం ఉంటుంది. అది దైవికమైన శక్తి, పరిశుద్ధమైన శక్తి. ఆ శక్తి ఎవరి మీదికైతే ప్రసరిస్తూ ఉందో వారు మంచి వ్యక్తులుగా మార్చబడిపోతారు. వారి జీవితాల్లో సంతోషం లేకపోతే వెంటనే సంతోషం వచ్చేస్తూ ఉంది. రోగముతో బాధించబడుతూ ఉంటే రోగపు కట్లన్నీ తెగిపోయి వారి నరాల్లోకి దేవుని శక్తి ప్రసరించి ఆరోగ్యవంతులుగా వారు జీవిస్తారు. ఈ కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తి దేహాన్ని చూసుకుంటూ ఉంటే పసిపిల్లవాని దేహం వల్ల తన దేహం మారిపోయింది. దేవుని అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను బాగు చేసావు కాబట్టి నా జీవితం అంతా నీకే ఇచ్చేస్తూ ఉన్నాను. నా బ్రతుకు దినాలన్నిటిలో కూడా నిన్నే నేను పాడుతూ పొగడుతూ నీ గురించి చెప్పుకుంటూ నా జీవితం అంతా గడిపేస్తానని దేవునికి అక్కడే మాటిచ్చాడు. దేవుని స్వరం విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈయన ఎటువంటి దేవుడో తెలుసా? పిలిస్తే పలికే దేవుడు, తన స్వరం చేత మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడలేని దేవుడు కాదు ఈయన. అనేక మందిని పిలుస్తాడు ఆయన. ఈ కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తిని దేవుడు పిలిచాడు. పిలిచి పతనమైపోతున్న జీవితాన్ని, మరణానికి చెరువులోకి వెళ్ళిపోయిన జీవితాన్ని, అంధకారంతో నింపబడిన జీవితాన్ని వెలుగు చేత నింపాడు. మరలా రిటర్న్ తీసుకొస్తూ ఉన్నాడు. తన భార్యను క్షమించాడు. దేవుడు క్షమాగుణాన్ని నేర్పించాడు. ఎవరేదైనా అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? క్షమాగుణాన్ని నేర్పించాడు. ఆయన క్షమించాడు. అదే రీతిగా తన భార్యను క్షమించి ఇంకా తన సాక్ష్యాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ పట్టణమంతా, గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని, డాక్టర్ సర్టిఫై చేసిన సర్టిఫికేట్ని తీసుకొని అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. నన్ను దేవుడు బాగు చేశాడు, ఆయన నన్ను పిలిచాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదని ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి, తన జీవితం ఏ స్థితిలో ఉంటే దేవుడు ఏ స్థితిలోకి మార్చాడు. ఈ రోజున ఆయన దగ్గరికి వెళితే ఏమవుతుందో, ఆయన నమ్ముకుంటే ఎవరేమైనా అనుకుంటారేమో. సమస్యలతో, బాధలతో సతమతమవుతున్నా సరే రావడానికి ఇష్టపడరు. అలాగే మరణానికి చెరువులోకి వెళ్ళిపోయినా సరే ఇష్టపడరు. అయితే నువ్వు ఏ స్థలం, నువ్వు రానక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావు, గృహంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, పని చేసుకుంటూ ఉన్నా, పొలంలో ఉన్నా, అపాయంలో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఒక్క పేరుని నువ్వు పిలువు. యేసుక్రీస్తు ప్రభువా, నీ సహాయము నాకు కావాలని ఒక్కసారి కానీ నువ్వు పిలిస్తే, యాక్సిడెంట్ జరగబోతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు ప్రభువుని పిలిచేవాళ్ళు, యేసయ్యా మమ్మల్ని కాపాడు. వెంటనే దేవుడు తన హస్తాన్ని చాపి యాక్సిడెంట్లో నుండి వారికి ఎటువంటి అపాయం జరగకుండా వారిని రక్షిస్తాడు. దేవుడు తన భక్తులు ఆ రీతిగా కాపాడుకుంటాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఏ ఆపదలో ఉన్న ఈయన మన దేవుడు కాదులే, మనం పిలవక్కర్లేదు అనుకోవద్దు. ఆయన అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన గాని నువ్వు పిలిస్తే ఆయన వచ్చేస్తాడు. వచ్చి నీకేమేం చేయాలో అన్నిటినీ చేసేస్తాడు. కాబట్టి రాత్రి ఆయన గాని నువ్వు పిలిస్తే ఆయన కూడా నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకి రా, నేను నీకు సహాయం చేస్తాను. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయడం మాత్రమే కాదు, లోకంలో క్షేమం ఇవ్వడమే కాదు, రోగంలో నుండి విడిపించడం మాత్రమే కాదు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు సిద్ధం చేసి ఉన్నాడు. అదేంటంటే పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలమైన నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేస్తూ ఉంటాడు. ఒకానొక దినమందు మరణానికి చేరువైనప్పుడు, వయసంతా అయిపోయినప్పుడు నీ ఆత్మను ఆయన తీసుకుంటాడు. ఈ ఆత్మకి చావు లేదు. అన్ని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి, ఆత్మకు చావు లేదని. ఈ శరీరము మట్టిలో మట్టి అయిపోతుంది, అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతూ ఉంది. దేవుడు వారు చేసిన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. మంచివైనా సరే, చెడ్డమైనా సరే తీర్పులో నిలబెడతాడు. మంచి కార్యాలు చేసి దేవునికి ఇష్టడిగా జీవించి దేవుని సన్నిధిలోనే ఉండి దేవుని వెంబడించగానే చనిపోతే అటువంటి వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. తన ప్రజలతో ప్రభువే నివాసం చేస్తూ ఉన్నాడు. సముద్రం ఇక ఉండదు, భూమి ఇక ఉండదు, ఆకాశం ఇక ఉండదు. బంగారంతో కూడా దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఒకసారి వచ్చాడు ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మన పాపాలని వీపున మోసి భరించి మనకు రక్షణనిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. ఆయన మరలా రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మంది అనుకుంటూ ఉన్నారేమో, నేను నివసిస్తున్న ఈ భూమి ఇలాగే ఉంటుంది, ఈ ఆకాశం ఇలాగే ఉంటుంది, నేను కూడా ఇలాగే ఉంటానని అనుకుంటూ ఉన్నారేమో. నో, అసలు ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు. ఇంకా కొంతకాలానికి నీవు చూస్తున్న ఈ భూమి, ఆకాశము, పంచభూతాలు లయం కాబోతూ ఉన్నాయి. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన పరలోక పట్టణానికి నీవు చేరుకోవాలి. ఆ పరలోక పట్టణానికి, ఆ స్వర్గానికి నువ్వు వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గము, యేసుక్రీస్తే ఆ మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. హల్లెలూయా, హల్లెలూయా. స్ఫటికము పోలే దేవుని రాజ్యమున్నది. అనేక రత్నాలతో, మణులతో, మాణిక్యాలతో దేవుడు పరలోక పట్టణాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. ట్రాన్స్పరెంట్ గోల్డ్. ఈరోజు మనం బంగారు సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఒకవేళ సంపాదించుకుంటే ముక్కుల్లో, చెవుల్లో, మెడల్లో వేసుకుంటాం, కాళ్ళకి, చేతులకి. అయితే దేవుని ప్రేమను చూడండి. దేవుడు మన కొరకు ఎలా సిద్ధం చేస్తున్నాడో తెలుసా? నీవు నడిచేది బంగారమే, నీవు నివాసం చేసేది బంగారమే. బంగారంతో కూడా దేవుడు ఒక పట్టణాన్ని నీ కొరకు సిద్ధం చేశాడు. ఇక ఆయన నీతో కూడా నివాసం చేస్తాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని యోహాను భక్తుడికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తను ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో అటువంటి వారికి దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వస్తూ ఉంది ఆ పట్టణం. దుఃఖం లేదు, ఏడ్పు లేదు, కన్నీళ్లు లేవు, వేదన లేదు, బాధలు లేవు. దేవుడే వారితో కూడా నివాసం చేసే పట్టణాన్ని ప్రభు త్వరలో తీసుకొని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి ఆకాశం అంతమయ్యే ముందు కొన్ని సూచనలు జరగబోతూ ఉంటాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలను గురించిన సమాచారాలు మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు వింటూ ఉన్నాం. మన టర్కీలో భయంకరమైన భూకంపం. అందరూ శిథిలాల కింద కుప్పలు కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. ఖననం చేయడానికి కూడా వీలు లేకుండా సామూహిక ఖననాలు జరిగాయి. జేసీబీలతో గుంటలు తవ్విచ్చేసి గుట్టలుగా మనుషుల్ని పూడ్చిపెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ మరణంలో నుండి ఎవరు తప్పిస్తారు? ఈ వ్యాధుల్లో నుండి ఎవరు విడిపిస్తారు? ఈ శోధనలో నుండి ఎవరు నిన్ను కాపాడుతారంటే సమస్తమును సృజించిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే రక్షించగలడు. భూకంపంలో నుండి ఆయన మాత్రమే విడిపించగలడు. ఆయన ఒకటి చెప్తాడు, నన్ను పిలువంతే నేను వచ్చేస్తాను. నువ్వు ఎక్కడున్నా సరే నా పేరు పెట్టి నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతునని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందరం పైకి లేచి నిలబడి నేను పాట పాడుచు ప్రభుని ఆరాధన చేస్తున్న సమయంలో నీ స్థితిని దేవునికి తెలియచేయి. ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నా కుటుంబం శాంతితో ఉంది, వ్యసనాల చేత నేను బాధపడుచు ఉన్నాను. ఈ రాత్రి నాకు విడుదల దయచేయి ప్రభు అని నువ్వు ఒక్కసారి ఆయన పిలిస్తే నీవున్న చోటుకి ఆయన దిగి వస్తాడు. దైవికమైన శక్తి నిన్ను తాకబోచు ఉంది. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ప్రసన్నత చేత నిన్ను తాకి నీవున్న సమస్యల్లో ఉండి ఆయన విడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా.
సన్నిధానంలో నీకు సంతోషం, ఆయన సన్నిధిలో నీకు నెమ్మది, ఆయన సన్నిధిలోనే నీకు విశ్రాంతి, ఆయన సన్నిధిలోనే నీకు ఆరోగ్యం. ఈ రాత్రి కాల సమయమందు నీవెవరైనా సరే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ భారములను ఆయన నేను భరించి నీకు విడుదలిస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీవు కూడా ఏకీభవిస్తే దేవుని శక్తి రాత్రి నిన్ను తాకపోవచ్చుంది. నీ శరీరంలో ఉన్న ప్రతి రుగ్మత, ప్రతి వ్యాధి నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నేనేమైపోదునో నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కుష్ఠవ్యాధితో బాధపడుచున్న వ్యక్తిని దేవుడు చూచి పిలిచాడు. కుష్ఠ రోగాల నుండి బాగు చేశాడు. కొట్టాలని నింద మోస్తున్న భార్యాభర్తల్ని దేవుడు పిలిచాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారి సంతతిని ఓ ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేస్తానని వాగ్దానమిచ్చి దాన్ని సఫలపరిచాడు. హాగరుని దేవుడు పిలిచాడు. హాగరు నీకేమైంది? ఎక్కడికి వెళుతూ ఉన్నావు? నేను నీ జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించబోతూ ఉన్నాను. ఎక్కడ నీవు నిందించబడ్డావో అక్కడే నేను ఒక జనాంగంగా నేను చేయబోతూ ఉన్నానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. రాత్రి కాల సమయమందు నీవెవరైనా సరే యేసయ్యను పిలువు. యేసు ప్రభువా, యేసయ్యా, యేసయ్యా నా జీవితంలోకి రండి దేవా. నీ కార్యాలు నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా కుటుంబం విడుదల పొందాలి, నా పిల్లలు రక్షించబడాలి, వ్యసనాల్లో నుండి నా భర్త విడుదల పొందాలి, త్రాగుడనే శాపములో నుండి అప్పులనే ఊబిలో నుండి మేము విడుదల పొందాలి దేవాని. దేవుణ్ణి పిలువు. ఆయన నీ ఆర్తత్వాన్ని వింటూ ఉన్నాడు. నీ కన్నీళ్ళను ఆయన చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఆయన చూచి నిన్ను విడిపించడానికి ఈ రాత్రి నీ గ్రామంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్.
అంటూ ఉన్నారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు మీ కుటుంబాల్లో కార్యం జరిగించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, శక్తి సంపన్నుడు. ఓ ఇదిగో నీ కుటుంబం పట్ల తన శక్తిని పంపి నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో, దేవా ఎంతమంది అయితే సమస్యల్లో సతమతమవుతూ ఉన్నారు, దేవా నెమ్మది లేక అయా తని వారి కుటుంబాలు మూలుగుచ్చు ఉన్నాయో, అపవాది కట్లు అయా వారిని కట్టివేసి ఉన్నాయో, రాత్రి కాల సమయంలో యేసు నామములో ఒక్కొక్క కుటుంబానికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. అపవాది శక్తుల్ని పారద్రోలుతూ ఉన్నాను. యేసు నామములో వ్యాధి బంధకాలు తెగిపోవునుగాక. ఓ వ్యాధి సంఖ్యలు ఇప్పుడే బంధించబడునుగాక. దేవానికి స్తోత్రం. వారిని ఆవరించిన సకల బలహీనతలు, షుగర్, బీపీ, కీళ్ళ వ్యాధులు, ఓ గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అయ్యా ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు వారి దేహాలను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామములో, యేసు నామములో ఇప్పుడే నీ శక్తి వారిని తాకునుగాక. ఇప్పుడే నీ శక్తి వారిని తాకునుగాక. దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఎంతమంది త్రాగుడికి బానిసై వారి కుటుంబాలని, వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే అటువంటి వారికి విడుదల కలుగునుగాక. ఆ త్రాగుడికి ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను ఇప్పుడే యేసు నామములో పారద్రోలుచు ఉన్నాను. ఓ వారి దేహాలను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ ప్రజల మీద మోపబడిన ప్రతి కాడి ఇప్పుడే విరగగొట్టబడునుగాక. ప్రతి భారము తొలగిపోవునుగాక. ప్రతి రుగ్మత యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు. వారు నిన్ను పిలిచినప్పుడు దేవా నిశ్చయముగా వారికి విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ఇది మొదలుకొని శాంతి సమాధానము చేత వారి కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా సంతోషంగా చెప్దాం. దేవుడు మీ కుటుంబాన్ని త్వరగా ఈ రోజు విడిపించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా.